మధురానుభూతిని కలిగిస్తున్నాయి. అయ్యా ప్రపంచంలో చేయాలనుకుంటే ఆర్బిట్రేటర్ గారిని చివరిలో తీసుకొస్తాం. ప్రపంచంలో రాజీ కొద్ది కాదు మీరు. ఏమంటే ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా ఎలాంటి వరుడు కావాలని అనుకుంటాడు? వదిలేసేవాడిని అనుకోరు కదండి. ఏ కన్యాదాత అయినా ఎలాంటి అబ్బాయికి మా అమ్మాయి నుంచి చెయ్యాలని అనుకుంటాడంటే అతడు ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యవాక్యం కలిగిన వాడై ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోపాన్ని ప్రదర్శించేవాడే తప్ప మనస్సులో ఎంత మాత్రము కోపము లేని పరమ శాంత స్వరూపుడు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే జీవన గమనం నడుస్తుంది. మా రామచంద్రుడికి ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అని లోకమంతా గుర్తించింది. మీరు గుర్తించకపోవడం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలా గుర్తించటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి అమ్మా. ఎందుకంటే రాముడు అందరు మానవుల్లాగానే తల్లి గర్భంలోంచి పుట్టాడు. మరి మా సీతమ్మ అయోనిజ అయినటువంటి అమ్మాయికి ఎలా ఎటువంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి? పాపం తండ్రి గారు అయినటువంటి జనకుడు కూడా చాలా మనసులో మంత్రపడ్డాడు. తనకి స్వంత కుమార్తె అయినటువంటి ఊర్మిళకి వరుడెవరు అని వెతకడానికి ఆలోచన చేయలేదు గాని సీతమ్మకి భర్త ఎవరు దొరుకుతాడా అని చాలా ఆలోచన చేశాడు. అంతటి సద్గుణవతి, పతివ్రత, మహాభాగ, దేవమాయేన నిర్మిత అని ఆవిడ గురించి తండ్రి చెప్పాడు. ఏ తండ్రి తన కుమార్తె గురించి కన్యాదాన సమయంలో ఈ రకంగా అమ్మాయి సుగుణ విశేషాలు చెప్పడం ఉండదు. జనకుడంతటి వాడు మహా యోగి. జనకుడంటే రాజర్షి అయినటువంటి వాడు ఒకళ్ళ గురించి అలా పొగిడాడు అంటే ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి. కనుక పతివ్రత కొందరే ఆవిడ లక్షణాలు బట్టి చెప్పారు. మహాభాగ చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటిది. దేవమాయేన నిర్మిత అని చెప్పేసి భద్రంతే పాణిం గృహ్ణీశ్వ పాణినా అన్నాడు. నాయనా నీకు భద్రం అవుతుంది అన్నాడు. అంటే సీతాదేవిని వివాహం చేసుకోవడం వల్ల రాముడికి భద్రత వచ్చింది. లేకపోతే ఎలా ఉండేవాడో ఏమిటో పాపం. ఉండేవాడో చెప్పరా అమ్మా? అయ్యా ఎలా ఉండేవాడో చెప్తాను, చెప్పండి. మా లక్ష్మీదేవి పక్కన ఉంటే ఓ దద్దోజనాలు, బొబ్బట్లు, అరిసెలు, పులిహోర, గారెలు, కూరెలు, మణిహారాలు, పచ్చలు, పూసలు. ఒక్కసారి మా లక్ష్మీ అమ్మవారు వదిలిపెడితే పుట్టలో కూర్చొని ఏ వచ్చి ఎక్కడి నుంచి పాలిస్తుందా అని నోరు తెరిచి కూర్చుండేటువంటి వాడు మీ స్వామి. మీరు లక్ష్మీ లక్ష్మి అంటున్నారు, సంపదలు అంటున్నారు, భోజన వ్యవహారాలన్నీ మాట్లాడారు, బానే ఉంది. కానీ మీరు కొంచెం ఆలోచించుకోండి. మీరు అంటున్న ఇంత చెప్తున్న ఈ మహాలక్ష్మి ఏం చేస్తోంది? మా స్వామి పాదసేవ చేస్తూ నిరంతరం తాను తరించానని చెబుతోంది. సంపదలన్నీ పరమాత్మకు లోబడి ఉంటాయని సందేశం ఇస్తోంది జగత్తుకి. అయ్యా ఆవిడ పాదసేవ చెయ్యడం ఎందుకు అంటే పాపం ఎప్పుడూ తన గుండెల మీద ఉండి తన్నుతూ ఉంటే ఆయనకి ఏమన్నా కాళ్ళు నొప్పులు పెట్టాయేమో అని పాదసేవ చేసింది. గుండెల్లో పెట్టుకున్నాడే తప్ప అదేమిటో చాలా మంది లక్ష్మీదేవిని పాదసేవ దగ్గరే ఆపేసుకుంటారు. ఆయన లక్ష్మీదేవి పాదసేవ చేశాడని చెప్పి మరి పోతనామాచుల వారే చెప్పారు. ఆది శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంపుపై పాదాబ్జంబులపై కపోల తటిపై నూత్న మర్యాదంచందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే అని బలిచక్రవర్తి చెప్పాడు. అంటే స్వామి మనం ఎందుకోగాని చిత్రాలు అట్లా వేసుకుంటాం. లక్ష్మీదేవి స్వామివారి పాదసేవనం చేసుకుంటుందని వాస్తవానికి ఆయన కూడా ఆవిడ పాదసేవనం. మా స్వామి ఎప్పుడు వైకుంఠంలో కదలకుండా ఉండే లక్షణం కలవాడు కాదు. లోకానికి ఎప్పుడు కష్టం కలిగినా ఈయన పరిగెత్తుకు వెళ్ళిపోతాడు. ఓసారి మత్స్యం అయ్యాడు, ఓసారి కూర్మం అయ్యాడు, ఓసారి వరాహం అయ్యాడు, ఓసారి నరసింహుడు అయ్యాడు. మాటి మాటికి వైకుంఠం నుంచి భూమికి, భూమి నుంచి వైకుంఠానికి, వైకుంఠం నుంచి భూమికి, భూమి నుంచి వైకుంఠానికి తిరిగితే అలసిపోయాడేమో అని అర్థం చేసుకుని లోక రక్షణ కోసం అలసిపోయిన భర్తకు పాదసేవ చేస్తోంది ఉత్తమురాలైన మీ అమ్మాయి. మీ అమ్మాయి మనస్సు మీకే తెలియకపోవడం మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్య మనం దూరడం ఏమిటండి? ఎవరి
ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారన్న సంగతికి అయ్యా చెప్పేది వినండి. అయ్యా ఆయన యొక్క చిత్తవృత్తి అవతారంలో చూసి సందు దొరికితే గోపికల చుట్టూ తిరుగుతున్నాడు, అయ్యా. కాళ్ళు పట్టుకోనైనా ఆపుదాము అని గట్టిగా పట్టుకోవడమే తప్ప అంతకంటే పెద్ద విశేషం ఏం లేదండి. పట్టుకొని ఆపడానికి ప్రయత్నం అంతా. కాబట్టి అలా తిరగకుండా ఉండేవాడిని చూడండి. గోపికల విషయంలో ఓపిక లేని మీకు అనుమానం ఉంది గాని సీతమ్మకు ఏ సందేహము లేదు. అయ్యా అన్ని సందేహాలు ఉన్నాయండి. తీసుకెళ్లి ఆఖరికి తులాభారంలో అక్కడ కూర్చోబెట్టి ఏడిపించి సత్యభామని అన్ని చేస్తే చివరికి రుక్మిణిగా వచ్చి విడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు అనుమానాలు ఉన్నాయి, స్వామి ఎక్కడెక్కడ పోతుంటాడో, ఎక్కడెక్కడ అలా వీధుల్లో పెట్టి అమ్మబడతాడో అని. ఆయన భక్త సులభుడండి. భక్త సులభుడు అనే విషయం లోకానికి తెలియాలి కదా. చాలా మంది అది తెలియక సంపదలుంటే చాలు, సంపదలుంటే చాలు, సంపదలుంటే చాలు అనుకుంటుంటే, కాదయ్యా నేను భక్త సులభుణ్ణి, నేను ధర్మాన్ని ప్రేమిస్తాను, నేను దైవాన్ని ప్రేమిస్తాను, నేను సత్యాన్ని ప్రేమిస్తాను. ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ దైవ ఆరాధన ఉంటుందో, ఎక్కడ మహనీయ తత్వం ఉంటుందో అక్కడ నేను ఉంటానని మా స్వామి ఎన్ని పర్యాయాలు రుజువు చేశాడు. చెప్తాం, వారి ప్రశ్నకి సమాధానం చెప్తాం. అయ్యా మీరు మైక్ తీసుకోండి. తర్వాత తదుపరి పుణ్యాహవచమైనటువంటి కార్యక్రమం పరిసమాప్తి అయిందండి. వాక్ సంరక్షణార్థం భక్తజనానామీప్సిద్ధ్యర్థం నాగస్వామిన శ్రీ రామచంద్ర స్వామిన పాడి గణమోత్సవాక్షం కర్మ కరిష్యే. రామచంద్ర స్వామి వారిని కళ్యాణ వేది మీదకి సాధారణంగా ఆహ్వానం చేస్తున్నారండి. వేద విహితులైనటువంటి పండితోత్తములు 50 మంది కూడా. ఓం భజంత్రి వారు చక్కగా సన్నాయినాదం చేయండి. భజంత్రి రాష్ట్రప్రదస్యాచార్య సంధే మాత్వధ్యాశం రాష్ట్రప్రతిసంబాణ సంధే మాత్వధ్యాశం ఒక పండితుడికి ఎక్కువ పడవు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయమే. అయితే జనకుడి తరపున సీతమ్మతో సహా అందరూ కూడా రాముడి గురించి ఆలోచించే పాణిగ్రహణం చేశారు. కన్యావరైతే రూపం, సీతమ్మ ఆయన రూపాన్ని చక్కగా చూసుకుంది, నాకు చాలనుకుంది. మాత విత్తం తల్లి ఎప్పుడు డబ్బు ఉందా లేదా అని చూస్తుంది. అయ్యా ఒక్క సీతమ్మ ఏమిటండి, పురుషులందరూ కూడా ఆయన్ని మోహించారు. పుంసాం మోహన రూపాయ మా స్వామి. ఇప్పుడు మా సమస్య అదే కదండి. మేము అడుగుతోంది అందుకు అమ్మాయిని ఎందుకు ఇవ్వాలండి, మగవాళ్ళు కూడా మోహిస్తున్నారు అని. అంచేత తల్లి ధనం ఎంత ఉంది అని ఆలోచిస్తుంది. ఆయన చక్రవర్తి ధనానికి లోట్లేదు. పితాశ్రుతం తండ్రి గారు ఎంత చదువుకున్నా. అయ్యా ఒక్క నిమిషము, వారు కార్యక్రమం బ్రాహ్మణ వారి పాద ప్రక్షాళన చేయడం జరుగుతున్నదండి. పాద ప్రక్షాళనం అవుతోందమ్మా. స్వామి వారికి కాళ్ళు కడుగుతున్నారు. ఆనాడు గుహుడు కడిగాడు. సహస్రనామ్నే పురుషాయ యథాస్పదే సహస్రకోటిగుణధారిణే నమః. అమ్మాయి పక్షం మీరు కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టారా? సంభావన వాళ్ళు ఇస్తారేమో అని ఇటు కూడా చల్లండి. అయ్యా ఏమన్నారు? భక్త సులభుడు అన్నారా?
రామదాసు గారికి చచ్చేట్టు వీపు పగిలితే ఈయనని ఎంత పిలిచినా పట్టుకోకపోతే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే అని ప్రార్థన చేశాడు. అంత భక్త సులభుడు. ఇప్పుడు చెప్పండి, భక్త సులభులు ఎవరు? ఎప్పుడూ కూడా ఇంట్లో ఆడవాళ్ళని కాడని ఏం చేయకూడదని రాముడు సీతమ్మ చెప్పేదాకా ఆగాడు. అంతే తప్ప రాముడికి వెళ్ళడం ఇష్టం లేక కాదు. అంటే అక్కడికి ఆఖరికి ఆ ప్రేరేపణ కూడా మా అమ్మవారే చెయ్యాలి. అది కూడా మీకు ఇష్టం ఆ కాళ్ళు వచ్చేది ఎందుకయ్యా అంటే, నాయన కింద భూమి మీదకి వెళ్ళి వేరే పనులున్నాయి, ఎప్పుడు పడుకోవడమేనా లేని వస్తడానికి లేపడం. లేకపోతే పెళ్ళని చెప్పిన మాట వింటే కూడా మీకు ఇష్టం లేకపోతే అలాగే. అయ్యో వినాలండి, కానీ అన్ని సందర్భాల్లో వినాలి. కొన్ని సందర్భాల్లో విని కొన్నిట్లో వినకుండా ఉండకూడదు. ఓం నర్చన ప్రార్థన రక్షత్రామంతమోహసర్గాః అవాదరమన్ విస్వర్ధేన మిత్రావరుణాసజే సుమంగళే రజం వధోరిమాగో సమే తపస్కృతా సౌభాగ్యమస్కై తత్వాయ విపరేతనా. శ్రీ వెంకటాండకోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా అవతరించినటువంటి అయోధ్యావాసులైనటువంటి శ్రీ రామచంద్ర ప్రభు వారికి మన జనక మహారాజు గారు తరఫున కన్యాదాన సమయంలో పట్టు పీతాంబరములు సమర్పిస్తూ ఉన్నారు. నాయకంపల్లి గ్రామవాసులు, చుట్టుపక్కల గ్రామవాసులు 50 మంది కూడా సమిష్టిగా రామచంద్ర ప్రభు వారికి అట్లాగే సీతామాతకు నూతన వస్త్రాగ ద్వయం సమర్పిస్తూ ఉన్నారని కోరుతున్నా. జనక మహారాజు గారి తరఫున తత్వం చారిటబుల్ ట్రస్ట్ భక్తులు సర్వులు కూడా స్వామివారికి పట్టు వస్త్రములు పీతాంబరములు అలివేలు మంగమ్మ గారు పైకి రండి. రండి, మా అమ్మ, మా రామమ్మ గారు వాళ్ళ అమ్మగారిని ఇద్దరు పైకి రండి, వేదిక పైకి రండి. అమ్మా గట్టిగా పట్టు వస్త్రాలు వచ్చినాయి మనకి. ఒక్క రామచంద్రమూర్తి సీతమ్మ ఇరువురు కట్టుకుంటే విశ్వమంతా కట్టుకున్నట్టే అమ్మ వలువలు. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు, వీళ్ళకి ఏదో గొడవ ఉన్నట్టుంది పంచాయతీ అని అనుకుంటారు మీరు, లేనిపోయింది. మామూలుగా మనుషులు రామాయణం విన్నాయన అంటే రంగనాథ రామాయణ పారాయణం చేసే రోజులు ఇవి. రంగనాథ రామాయణం అంటే ఏంటో తెలుసా అమ్మ? ఏం చేస్తాడు రంగనాథుడు? పడుకొని ఉంటాడు. అలా రామాయణం వినండి అయ్యా అని ఉపన్యాసంగా చెప్తే నిద్రపోతారు ముందర కూర్చొని. అదే రచ్చో ఏ గొడవో సీన్ మీద సీనో బిట్టు మీద బిట్టో బిల్డప్ అవుతూ ఉంటే బ్రహ్మాండంగా అటే చూస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో రామాయణం చేరాలి కదా మనకి. అందుకని ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. రామ చింతన, రామ తత్వము, రామ వైభవము, సీతారామ వైశిష్ట్యము. ఎట్లా మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితేవి రామ, లేకపోతే ఏముందయ్యా మీకు దామోదరుడే అంటే ఇక్కడికి వచ్చాం కదా అని వాళ్ళు లైన్ మారుతారు. అందుకని మళ్ళీ దిప్పటి చెప్పాలన్నమాట. ఏముందండి, మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితేవి. మా సీతమ్మ చెట్టబట్టకపోతే రాముడికి పేరుందా? ఇప్పుడు రావణాసురుడు వచ్చి ముందర నిల్చున్నాడు. ఆ రోజు గడ్డిపోచ పెట్టకు మాట్లాడకుండా అరే నువ్వు భస్మంగారా అంటే భస్మం అయిపోయి ఉండేవాడు. వాణ్ణలా భస్మం చేయకుండా ఓర్పుగా కూర్చుంది కాబట్టి మీ రాముడికి ఈ పేరు, ఈ కీర్తి, ఈ చరిత్ర, ఈ ప్రతిష్ట, ఈ గొప్పతనం అంతా. కాబట్టి అయ్యా ఏం చూసి ఇమ్మంటారు మీ రాముడికి చెప్పండి. అయ్యా నిస్సందేహంగా సీతమ్మ చాలా గొప్పది. గొప్ప తపస్శక్తి అమ్మా చప్పట్లు కొట్టండి అమ్మా గట్టిగా. గొప్ప తపస్శక్తి సంపన్నురాలు, మంచి పాతివ్రత్య మహిమ కలిగింది. ఇవన్నీ సీతమ్మ గొప్పతనాలు, ఏమీ సందేహం లేదు. అయితే మీరు గుర్తించవలసిన రహస్యం ఒకటి ఉంది. సీతమ్మకు ఈ గొప్పతనం అంతా ఎలా వచ్చింది అంటే రామచంద్రమూర్తి భార్య అయినందువల్ల మాత్రమే వచ్చిందని మీరు తెలుసుకోండి. ఏ పాద పద్మాల నుంచి భాగీరథి ప్రవహించి సమస్త లోకాలను పావనం చేస్తుందో, ఏ పాదపద్మం క్షణకాలం నిలిచినంత మాత్రాన రామేశ్వరం మహాక్షేత్రమైందో,
ఏ పాదపద్మాల కోసం మునీశ్వరులు పరితపించి సేవ చెయ్యాలని ఆరాటపడతారో ఆ పాదపద్మాలు కడిగే భాగ్యం జనక మహారాజుకి లభించింది. లోకంలో సాధారణంగా వయస్సులో పెద్దవాడైన మామగారు వయస్సులో చిన్నవాడైన అల్లుడి కాళ్లు కడగడం సంప్రదాయానికి విరుద్ధంగా కనపడే అంశం. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని లౌకికంగా జరిగే వివాహాల్లోనే అంటూ లక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించి అల్లుడికి పాదప్రక్షాళనం చేస్తున్న సందర్భంలో ఆ లక్ష్మీనారాయణుడే సాక్షాత్తు రామచంద్రమూర్తిగా అవతరించి వచ్చినప్పుడు ఆనాడు జనకుడు అలా పాదప్రక్షాళన చేశాడు. కాబట్టి ఈనాడు లోకంలో ప్రతి అమ్మాయికి జనకుడైన వాడు ఆ పనే చేస్తున్నాడని మనం గమనిస్తే ఆ పాదాలను ప్రక్షాళనం చేయడంలో ఉన్న మహిమ ఏమిటో, ఆ పాద ప్రక్షాళనలోని ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది. ఆ స్వామి పాదం అంటే ఈ సమస్త విశ్వము స్వామి పాదం నుంచే ఆవిర్భవించింది. విశ్వ ఆరాధన మనకు నేర్పడానికి ఏర్పడిన పాద ప్రక్షాళన విధానం ఇప్పుడు అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఇక్కడ నిర్వహించారు. కాబట్టి అక్కడ ఏమని చెప్పి పాద ప్రక్షాళన చేస్తున్నారయ్యా? లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అన్నారు. అంతే కదమ్మా. అంటే అప్పటికాయన వచ్చి పాద ప్రక్షాళన పొందడానికి ఇంకా వివాహం కాకముందే లక్ష్మితో కూడుకుంటేనే ఆయనకు అధికారం వచ్చింది, లేకపోతే లేదు. అప్పటి వరకు రాముడు, వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి పేరు రాముడు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడు అయ్యాడు. ఆ లక్ష్మీదేవితో కూడుకున్నాక కూడుకున్నాక తర్వాత మాత్రమే శ్రీరాముడు. అప్పటి వరకు రాముడే. అయ్యో అమ్మా, మేమంతా దశరథ మహారాజు గారు పంపితే సౌజన్య భావంతో వచ్చాం. అవునండి. కానీ మీ వ్యవహారం చూస్తే మీరు జనక మహారాజుకు చెప్పకుండా వచ్చినట్టుగా కనపడుతోంది. జనక మహారాజు గారికి లేని అభిప్రాయాలన్నీ మీరు వ్యక్తం చేస్తున్నారు. ఏమీ లేదు. జనక మహారాజు అన్నారు, అయ్యా దశరథ మహారాజా, ఇది కాదు, ఇది మీ ఇల్లే, ఇది మనదే, కలిసి చేద్దాం, నాదేం లేదని చెప్పి మొత్తం దశరథుడికి అప్పచెప్పడం జరిగింది కదండి. మా స్వామి లక్ష్మీనారాయణుడు కావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ముందు లక్ష్మి ఉండడం వల్ల అసలు అయ్యా అర్థమైందా? ముందు లక్ష్మి ఉండడం వల్ల అయ్యా నారాయణుడు అయ్యాడు. అయ్యా. రెండో మాట ఏమిటండి? పాదాల గురించి ఏదో గొప్పగా చెప్తారు. అయ్యా, రాళ్లను అమ్మాయిని చేస్తారు. అయ్యా. ఆ రాళ్ళు అమ్మాయి కాగానే తిరుగుతారు. అయ్యా. మా గుహుడంతటి వాడు భయపడి మళ్ళీ లేనిపోంది ఏం దొక్కుతాడో, నా పడవ అమ్మాయి అవుతుందేమో అని కాళ్ళు కడిగి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. అంతేగా మరి. కాబట్టి ఈ పాదాలు ఎంతటి పాదాలయ్యా అంటే అయ్యా. భాగవతంలోకి పోతే, భాగవత లోతుల్లోకి చూస్తే అయ్యా. కనిపించకుండా పాద పడుగులతో చాలా మందితోటి తిరిగేటటువంటి పాదాలండి. కాబట్టి పాదాల గురించి చెప్తే భాగవతంలో దొరుకుతారు. బాగుంది. మీ భాగవతం అయ్యా చెప్పండి. అన్ని వైపుల నుంచి తిరిగి చివరికి మా పక్షానికి వచ్చారు బంగారయ్య గారు. అమ్మో, ఇప్పుడు వారు ఇందాక దాకా న్యూట్రల్ ఉన్నారమ్మో, ఏమీ తెలియనట్టుగా పక్షం మారారు. సరే, ఏమిటి మీ పక్షానికి వచ్చారో చెప్పండి. ఏమీ లేదు, సీతమ్మ చెయ్యి పట్టుకున్నాకే మా రాముడు గొప్పవాడు అయ్యాడు అని నేను చప్పట్లు కొట్టండి, అయిపోయింది. మీకు ఆర్గ్యుమెంట్ ఉంది, అయిపోయింది. పిల్లలు లేకపోతే ఏమీ లేదని ముందే చెప్తున్నాం. ఈయన మాత్రం రామేశ్వరం పేట నుంచి నాయకంపల్లి రాకుండా సూరంపాలెం నుంచి నాయకంపల్లి వచ్చాడు. అంతే తేడా. నేను నాయకంపల్లి వచ్చా కదమ్మా, పక్క ఊరికైతే వెళ్ళలేదుగా. నుంచి వస్తే వాళ్ళకేమిటి ఇబ్బంది? ఏదేమో నాయకంపల్లి. తొందరగా వచ్చే మార్గంలో ఎవరైనా వస్తారు. చుట్టూ తిరిగి నీ ముఖ్యంగా చూపించారు కదా ఆయన సూరంపాలెం. అంటే నాకు సూరంపాలెం మీద కూడా ప్రేమ ఎక్కువ అండి, వాళ్ళని చూసొద్దామని వచ్చా. ఇక్కడ ఏమిటంటే గమనించవలసిన ఒక అంశం ఉంది స్వామి. మీరు ఎందుకు మరి దాన్ని మరిచిపోయినట్టు నటిస్తున్నారు, ఏమరుపాటు కలిగిందో సంరంభంలో పడిపోయి గుర్తు చేసుకోలేకపోతున్నారు. కానీ నిజానికి సీతారాములు ఇద్దరు కాదు, ఒకరే. ఇద్దరుగా వాళ్ళు కనపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని కలపటం అంటే మనం వాళ్ళు కలిశారని గుర్తించడమే. కానీ మనమెవరు అండి వాళ్ళని కలపడానికి? ఒకే తత్వము రెండు రూపాలుగా వ్యక్తమైన అద్భుతమైన సత్యం. కాబట్టి మీరు గమనించండి, భూమిలో పుట్టింది భూమిలో రాజీకే వస్తున్నారమ్మా. ఇంకా తోటి యుద్ధం ఏముంది? మా అమ్మాయి భూమిలమ్మని అంగీకరించారు, రాజీకి వస్తున్నారు. అయ్యా అయ్యా, సౌజన్యమూర్తులు ఎప్పుడు రాజీకే వస్తారు. దుందుడుకు స్వభావం కలిగిన వాళ్లే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఇది లోకంలో సహజమైన విషయమే కదా. అమ్మా, రక్షాబంధనం మైక్ ఇవ్వండి వారికి. మైక్ తీసుకోండి. అయ్యా, మైక్ జగత్ రక్షక
సర్వరక్షార్థం రక్షాధారణ సమర్పణం కరిష్యే. ఆదౌ రక్షాబంధన పూజానంతరం స్వామినః రక్షాబంధన మహోత్సవం. ఈ వివాహం నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరగడానికి, సకల దిక్కుల నుంచి రక్ష లభించడానికి అనువుగా మంత్రపూర్వకంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ఋత్విక్ వరేణ్యులు నిర్వహింపజేస్తున్నారు. ఓం కేశవనేశ్వరమాధ్యాయ చకర్థమఘవన్ ఇంద్రశంభటే పారావతయ్యత్పురుషం భృతం వస్తపావృణో శరభాయ ఋషిబంధవే. అయ్యా ఏమన్నారు? మేము అనడం కాదు, ఆగండి ఆగండి, కయ్యానికి కాలు దువ్వామన్నారా? మా మానాన మేము కూర్చొని మాట్లాడుతుంటే ముందు లటక్కని లేచి మాట్లాడింది మీరు కాదండి. అయ్యో. కాలు లేపిన వారు దువ్విన వారు మీరు, ఆ తర్వాత మేము లేవాల్సి అదే వచ్చింది. దూవడం ఎలా ఉంటుందో తెలుస్తూనే ఉంది కానీ ఇందుకే విషయం ఏంటంటే అధమే కృషత క్షేత్రం లాంగలాత్ ఉత్థితమయా అని జనక మహారాజు గారు స్వయంగా చెప్పారు. భూమిని శుద్ధి చేస్తుంటే నాగేటి చాలుకి తగిలి దొరికింది మా అమ్మాయి అన్నారు కదా జనక మహారాజు గారు. బానే ఉంది. ఈ నాగేటి చాలులో ఏం పడాలండి? వాన చినుకు పడాలి. అందుకని మా స్వామి నీలమేఘ శ్యాముడు, రవివంశ సోముడు నీలమేఘ శ్యాముడు. ఆ నీలమేఘం నుంచి ఒక వాన చినుకు నాగేటి చాలు మీద పడితే మన 4 వేళ్లు నోట్లోకి పోవడానికి కావలసిన సస్య సమృద్ధి లభిస్తుంది. అందుకని అంటే ఏమర్థమైందమ్మా? ఆ నీటి చుక్క మా అమ్మాయి దగ్గరకు వస్తే తప్ప ప్రపంచానికి ఆహారం లేదు. దాన్ని కూడా ఆహారంగా మార్చేది మా అమ్మాయే. ఒక విషయం ఏంటంటే విజయంలో ఎవరి గుణాలు బయటికి రావు. బావా బావా అనుకుంటూ చక్కపోతాయి. కయ్యంలో అందరి గుణాలు బయటకు వస్తాయి. అంతేదా జనక మహారాజు గారు రామచంద్ర ప్రభు వారికి చక్కటి కామధేనువుని ఈ కన్యాదాన సమయానికి ముందరగా రామచంద్ర ప్రభు వారికి చక్కటి గోదానాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. మనం అందరం ఆలకిద్దామండి. మమ చ అముష్యక హనం మేఘశంతం హతో మేఘశత్రు తత్సబోధం విరాడం విరాడ తన్నాశాయన సదేశీయ తన్మౌర్గంధా ప్రాణస్థలే తదాదు ప్రాణప్యపదు ప్రాణప్రాశ్నాదు ఇంద్రాగ్ని మే వర్చక్రమదాం వర్చస్వమాస్పతి వర్షా మే విశ్వే దేవా వర్షా మే ధత్తమత్సన గదంద్రే దేమవోచ బ్రహ్మాణ వేర్గదు మే విశ్వక్రమిరా భవదు. గోదామేన భగవాన్ ధర్మాత్మక శ్రీ లక్ష్మీనారాయణ సుప్రయత గోవింద జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందుచేత కాసేపు కళ్యాణికి విరామం ఇచ్చి ఇప్పుడు కాదు, మంగళసూత్రం గట్టి తలంబ్రాల దాకా కొట్టుకుంటాం. కాస్త రాధా మనోహరంలో వేరుద్దాం. వారికి ఇవ్వండి. కాస్త రాధా మనోహరంలో వేరుద్దాం. వారి ఇంకా పెద్ద కయ్యం. ఒక్కసారి మా లలిత్ కుమారు కరుణాకర్ కూడా ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చారా? ఓ బ్రహ్మాండం. గట్టిగా కరతాళాలతో గట్టిగా మన ధర్మ పరిరక్షణ కోసం మా రాధా మనోహర్ దాస్ గారు ఎట్లా నిరంతరం పోరాటం చేస్తున్నారో అలా ఆగని అలుపెరుగని పోరాటం ఈ ధర్మం కోసం చేస్తున్నారు. మా గట్టిగా అలనాడు జనక మహారాజు గారు రామచంద్ర ప్రభు గారు అల్లుడు కాబోతున్నటువంటి రామచంద్ర ప్రభు వారికి చక్కటి గోదానాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండం. ఈవేళ రోజులు కూడా చాలా మంది మామగారు అల్లుడికి చక్కటి గోదానం చేస్తూ ఉన్నారండి. అది ఎట్లాగంటే ఏకశృంగి త్రివత్సాంగి వత్సరాశిని దాపిడి దూపిడి చేయవా, ఇది గోదాన లక్షణం. అయ్యా బ్రాహ్మణికి గోదానం చేసేస్తాడు, మా మామగారు పోయినట్టు లేదు, మా తండ్రి పోయినట్టు, మా తల్లి పోయిందని చెప్పేసి ఈ రోజులో చాలా మంది గోదానం చేస్తూ ఉన్నారండి.
ఇప్పుడు చెప్పిన అర్థం ఏంటంటే గోదానం చేసేటప్పుడు ఎంత సంరక్షణంగా ఉండాలో చెబుతూ మొట్టమొదటిగా ఇటువంటి గోవులను చాలా మంది దానం చేస్తూ ఉన్నారు. తప్పుగా భావించకండి. ఏకశృంగి మైక్ దగ్గరకండి. ఏకశృంగి ఒక కొమ్ము ఉన్నటువంటిది, త్రివత్సాంగి 3 కాళ్ళు ఉన్నటువంటిది, మత్సరాశిని చూడక్కర్లేదు గోదానం అండి. ఇది గోదాన లక్షణం. అలా కాకుండా చక్కటి తొలి చూలులో తన యొక్క గో సంపదలో పుట్టినటువంటి ఏ గోమాత అయితే ఉందో అటువంటి గోమాతని ఒక ఆడబిడ్డకి చదవించండి గోవుని అల్లుడి గారికి చక్కగా సమర్పణ చేయమన్నారు. అంతే తప్ప ఏదో మనం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకపూర్వక అట్లా కాకుండా గోదానం చేస్తే సంతుష్టిగా చేయండి, చక్కగా సద్బ్రాహ్మణుడికి చేయండి. అది 3 కాలాల పాటు చక్కగా అతడు మరి ఆ పాల యొక్క సమృద్ధిని పొందే నిమిత్తంగా అతనికి తృణాలు కూడా ఇప్పించే పరిస్థితి ఈ కాలంలో మనం చేయవలసిన పరిస్థితి అంతా ఉందండి. గోదానం చేసేసాం, దానికి సరిపడా ఏదో డబ్బులు ఇచ్చేసామని మాత్రం ఎవరు భావించండి దయచేసి. మరి దానికి తృణం అంటే గడ్డిని కూడా ఇస్తూ చక్కగా ఒక 6 మాసాలైనా గోవు ఎంతసేపు సమృద్ధిగా పాలిచ్చేటువంటి సమయం 3 మాసాలు మాత్రమే. ఆ తర్వాత పరలోచుకుని కడుతూ ఉంటుంది. మరి చేతను అటువంటి గోదానాన్ని స్వామివారు చక్కగా రామచంద్ర ప్రభుకి మన జనక మహారాజులు గారు చక్కటి గోదానాన్ని సమర్పణ చేశారు కామధేనుని. మనం ఆ తదుపరి కార్యక్రమంగా లగ్నాష్టకములు రామచంద్ర ప్రభు ఇందాక నుంచి మీరు చక్కటి మరి పరిభాషలోటి చాలా సమయంలో చక్కటి విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకునే విధానంగా వారు అన్వయం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామచంద్ర ప్రభు ఎటువంటి వాడండి? మరి ఏ దేవతలకి లేనటువంటి గొప్పటి విషయం ఎవరిలో ఉందంటే సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ మూర్తిలోనే ఉందండి. అదేమిటయ్యా అంటే దశావతార రూపుడిగా ఆయన ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క సాఫల్యాన్ని భూలోకానికి అందజేస్తూ 10 అవతారాలుగా అయితే మరొక 10 అవతారాలు కారణ జన్ముడిగా ఆయన మరొక 10 అవతారాలు ఇచ్చారండి. 11 అవతారాలు ఇచ్చారు. అంటే 21 అవతారాలుగా శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్ భూలోకంలో వారి యొక్క చక్కలని మానవ జాతికందరికీ కూడా అందించేటువంటి మహా చక్కటి విషయం అండి. అందులో అన్ని అవతారాల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి అవతారం ఏంటంటే అంటే రామావతారం. తాను మానవుడిగా జన్మిస్తూ యోనిగర్భ సంభూతుడిగా కాకపోయినా భూలోకంలో మానవ జన్మ ఎత్తి మనుగడ సాగిస్తూ తన యొక్క బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము ఈ 4 దశల్లోనూ కూడా ఆయన మానవుడు ఏ రకాలైనటువంటి విధానాలైనటువంటి కష్ట సుఖాలు అనిపిస్తాడో అవన్నీ కూడా మానవ జాతికి చెప్పించినట్టు మహా దేవాదేవుడు ఎవరైతే రామచంద్ర ప్రభు. వారిని కొనియాడుతూ చక్కటి లగ్గాష్టాలు చర్యలు ఆలోచిస్తారండి. ఒకసారి లగ్గాష్ట మనం మనసు గాయపడితే గురించి మాట్లాడుకుంటే మనసుకి తీసుకోలేదు కదా. లగ్నాష్టకాల బ్రహ్మాండం లగ్నాష్టకాలు మొదలు పెడుతున్నారు. ఒక లగ్నాష్టకం చెప్తారా మీ పక్షంలో? తీసుకోండి అయ్యా. మీరు కూడా అందరం కలిసి చెప్తాను లగ్నాష్టకంలో. కళ్యాణం కమనీయ కోమలకరై ఆప్యాక్షరారోపణం కన్యాపురస్సరం దురగురో విప్రాతిహారక్యం బాహో కంగణవరుణం గజసగుణో మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో వివాహగమయే పుర్యాత్ సదా మంగళం ముహూర్తే సావధాన స్వగ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన లక్ష్మీర్యస్య పరిగ్రహ కమల ఊసూనుర్గరుత్మాన్రత పౌత్రౌ చంద్ర విభీషణౌ సురగురు శేషస్య శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణ యస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పర కుర్యాత్ సదా మంగళం. సావధాన
जनकात्मजासुरगुरुं प्रत्यन्मुखं प्रान्मुखं दोर्भ्यामञ्जलिमञ्चितैश्च वनितामापूर्व मुक्ताफलैः नानारत्नविराजमानकलशैः आनीयतं सागरात् सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधान जानक्याः कमलामलाञ्जलिपुटेया पद्म तागायिताः यस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनायताः श्रस्तास्यामलकायकान्तिकलिताय इन्द्रनीलायताः मुक्तास्ता शुभदा भवन्तु भवता श्रीरामवैवाहिकाः सावधाना सुमुहूर्ते सावधाना गुरुकमलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण सावधाना क्षेत्रग्रञ्चलाञ्चनं शतमुखं पौनीसुखं पौरकम् श्वेताम्बत्रकं शतधृजं श्वेतातवत्राश्रियं सौरी श्वेतगणं श्रुति श्रुतिगणं कुर्वन्तु वां मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ब्रह्मावायुगिरीश शेष गरुडा देवेन्द्र कामौ गुरु चंद्रार्कौ वरुणानलौ मनुयमौ वित्तेश विघ्नेश्वरौ नासत्यौ निर्वृतिर्मरुद्गणयुताः पर्जन्यमित्रादया सस्त्रीका सुरपुङ्गवाक् प्रतिदिनं कुर्वन्तु वां मङ्गलम् सावधान सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान मलनीलवारजदलश्यामोन्नतं कोमलम् पार्वत्या च महेश्वरेण च शिरस्साखीकृतं सर्वदा शापास्तिर्वरगौतमस्य वनिता शैला सुशीला कृत दम्पत्योर्विहवामभागवनितं देयादिदं मङ्गलं सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान जल दिव्य भव्य शिखः प्रोक्तुंग सौदान्तरे नित्यत्रे मतिमणिमय मंडले सिंहासने भासुरे स्वासेन सहसेतया मुदितया स्वामाङ्गवित्रान्तया विवाह समये कुर्यात् सदा मङ्गलम् मुहूर्ते सावधान सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कोकी कोकिल भृङ्गसारकसुखं व्याक्रात पारावतः स्वारावैर्ललितैर्मनोज्ञ विपुलैश्चायात्रुमेनैरुते हर्मे सुन्दर नीलरत्नरुचिर श्री दिव्यमूर्तिद्वयः श्रीमद्वारकशैलशेखर विभुः कुर्यात् सदा मङ्गलम् सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान विश्वामित्र पराशरोर्व भृगवो अगस्त्य
యస్య కులస్య క్రతుః శ్రీమానత్రిమరీచికౌస్తు పురవః శక్తిర్వసిష్ఠోంగిరా మాండవ్యో జమదగ్ని గౌతమ భరద్వాజాదయస్తాపస సస్త్రీకా మునిపుంగవాః ప్రతిదినం కుర్వంతు వాం మంగళం. లక్ష్మీశో భువనత్రయ సావధాన సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆదావం భుజ సంభవామి విరతః సాంతోషితః శాశ్వత సంభౌలామల పుండరీకనయన పుణ్యం పురాణ పుమాన్ లోకేశ శ్రీజోరసామకహరో మధ్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మానుగల సడ్డక్క మహాకాహళ భూరిధ్వాన్ విజృంభణై నిజగృహై ద్వారాంగణై కుంజరై వాజస్పందన దర్భగైశ్చ నిరతం సంసేవిత సర్వదా సీతారాఘవయోగమయే కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాతాత నహుషోంబరీష సగరో రాజా పృతుర్హే హయి శ్రీమాన్ ధర్మసుతో నలో దశరథో రామో యయాతిర్యదుః ఇక్ష్వాకుశ్చ విభీషణశ్చ భరతః చోత్తానపాదోద్భవా చేత్యేతే భూమి భూభుజ ప్రతిదినం కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన చాలు చాలు కల్పద్రమకామకవే చింతారత్ననిచ్చరగజాతి విస్తారకస్య దేవాసన ప్రళయ ప్రస్తారకస్య వివిధ గ్రహ గుమగ్ధుమాయమాన ప్రంగజగల్లోల వేదితస్య మంజుల మంజే కృతవేణ మంజులే లాలితస్య గంగాది మహాధరింగిణే సమంగ సముద్దితస్య మంగళ భృంగి శృంగారసాగరస్య సకల గుణాధారస్య మధ్యప్రదేశే ఆరణీహారపటేర కర్పూర ప్రభాకర తొడగీయమాన లవణద్వీపే సంతాన సంతతాధ్యాన పరివృతే సంతదామృత పరిపూరితే పరేఘామయతే నిరంజనత్వ ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రణ తోరణద్వార శోభితే వివిధ సౌద విభ్రాజితే వైజయంతే నిరంతర భూమండలే దివ్య విలాసిని శాస్త్ర సంఖ్యాకేంద్ర మానగిరి విరాజితే హరికృతకండ సౌభాగ్య నిర్మితే పారావార ప్రాకారే వైకుంఠ నగరే విశ్వక్సేనాని ప్రధాన కింకిర మందిర సంతోహ విశ్వద విశాలానేక పరిమ్యా అరణ్యాదుర్జిదాప్తిశ్రిత ప్రావరణగూఢ్య నిరోధితస్య దుర్నిరీక్ష్యమాణ జయ విజయాది బాణవారక సంరక్షితస్య బహుళపరిజనాహస్య బహిరంగే చిత్ర విచిత్ర రత్న స్తంభజత సహస్రకోటి భాస్వన్ మహితేజో విశేష విస్ఫూర్తితే మహాసభా మండపే మహాసింహాసనాధిరూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య వీర్యమాణ చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖ త్రియత్రం తత్కోటి దేవతా సన్నివేశస్య విశ్వక్సేన నివార్యమాణ షణ్ముఖ సమస్కర కలకలస్య పూర్ణః ప్రవర్తనస్య నర్తనావలోక సావధాన చాతుర్యస్య కన్నడకోటి సౌందర్యదుర్యస్య ఉత్పుల్ల పుండరీక విస్తారలోచనస్య బహుళమహద్యూత శంఖచక్రగదామయా వరదస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రాసాదేన ప్రారంభ ముహూర్త శుభ ముహూర్తో భూత్వా లగ్నహోర త్రయఃఖాన నవాంశాత్ ద్వాదశాం చత్రింశాం చ ఇంద్రదంతరాణాం నిరంతరమనకోయాః శుభాశోభనా స్వస్తి సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభ ఏకాదశస్థాన
దేవయేన శివాపదేభ్యః సువాచ ఇప్పటిదాకా కొట్టుకున్నది చాలుగా, వాళ్ళు కొట్టిందైనా మేము కొట్టుకునేదైనా ఇప్పటిదాకా కొట్టుకున్నది చాలు. ఇప్పటిదాకా ఒకళ్ళకొకళ్ళ మాట ఎందుకు అనుకున్నామయ్యా అంటే తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారికి తత్వం బోధపడిందని అర్థం, అంతే కదండి. అవును, జై శ్రీరామ్. తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పైనున్న వాళ్ళకి కిందున్న వాళ్ళకి తత్వం బోధపడిందని అర్థం. ఆహా, ఇది ఇంకా ఉత్తమం. కాబట్టి ఎందుకు కొట్టుకున్నాము అంటే చెప్పాను కదా, మామూలుగా మాట్లాడితే ఎవరు వినరు, కాస్త అటు ఇటు అరుచుకుంటూ ఏదో వేరే చేస్తే వింటారు. కాబట్టి లేకపోతే ఆ ఇద్దరిని విడిచేయగలిగేటటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. ఛాయేవానుగతాదవ ఎలా ఉంటుందయ్యా అంటే ఆ ఛాయ రూపము రెండు ఎవరైనా నేను నా నుంచి నా నీడని పక్కన పెట్టేస్తానండి అనగలరా? ఇప్పుడు అభిజిన్ లగ్నంలో చేశాం కదా, ఈ అభిజిన్ లగ్నంలో ఆ ఛాయ రూపము రెండు ఏకీకృతమైనటువంటి స్థితిలో ఉంటాయి. మా సిద్ధాంతి గారు అక్కడ కూర్చున్నారు. అదే విశ్వ రోజుల్లో ఇంకా విశేషంగా ఉంటుంది. కాబట్టి అభిజిన్ లగ్నంలో మనం ఎందుకు చేస్తాము అంటే ఆ ఛాయ ఆ రూపము విడివిడి కాకుండా ఒకటే దాంట్లో ఉంటాయి. కాబట్టి రామచంద్రమూర్తి పుట్టింది అభిజిన్ లగ్నంలో, రామచంద్రమూర్తి కళ్యాణం జరిగేది అభిజిన్ లగ్నంలో, రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగేది కూడా అభిజిన్ లగ్నంలోనే జరుగుతుంది. అభిజిత్ లగ్నం అంటే ఏంటో తెలుసా అమ్మా? మీరు పుల్ల నాటండి, ఆ పుల్లకి పైన తిరిగేటటువంటి సూర్యుడి యొక్క నీడ అటు ఇటు పడకుండా పూర్తిగా పుల్లలోకే మొత్తం ఉండేటటువంటి దాన్ని అభిజిత్ లగ్నము అంటారు. అయితే మిగతా రోజుల్లో కొంచెం ఒక 5 డిగ్రీల మందం పక్కకు వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రం ఆ మాత్రం మార్పు కూడా లేకుండా, ఇదంతా ఎవరో మనకి పాశ్చాత్యులు వచ్చి కొత్తగా మా నాసా నుంచి మేము చెప్తున్న రీడింగ్స్ అండి రాసుకోండి అని చెప్పినవి కాదు. లక్షల సంవత్సరాల క్రితం సనాతన వైదిక ధర్మములో ఖగోళము యొక్క వింతలన్నిటినీ గ్రహించిన మన ఋషి చెప్పినటువంటి మహద్వాక్యాలు. ఒక్కసారి మన ఋషులకి గట్టిగా ఎంతటి గొప్ప వాళ్ళమ్మా ఇవన్నీ దర్శించారంటే, ఎంతటి వాళ్ళు. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైన సంస్కృతిలో పుట్టిన అదృష్టవంతులం మనం. కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టుకోలేదమ్మా, మన లోపల బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధే సీత అమ్మవారు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి. ఈ బుద్ధి ఆ రామచంద్రమూర్తిలో ఐక్యమవడము అనేటటువంటిదే కళ్యాణము. నిత్య నిరంతరము బుద్ధి రాముని యందు రమించాలి. నీవు తప్ప ఇంకొక వస్తువు లేదు రామా అని చెప్పేటటువంటి స్థితిలో మనం అందరము ఉండాలి. కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. కదిలేవాడు కాదు రాముడు, సర్వవ్యాపక పరబ్రహ్మ. కానీ కథలు ఉంటాయి, ఎన్నెన్నో కథలు చెప్తాం. మా అర్చకుల వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి, ఆ పైన ఉన్న వాళ్ళకి మనం గనక మైకిచ్చామంటే ఆ రామచంద్రమూర్తి కథలు జీవితాంతం తుది శ్వాస దాకా ఆనందంగా చెప్పగలిగినన్ని కథలు తెలిసినటువంటి మహానుభావులు పైన కూర్చున్నటువంటి పెద్దలందరూ. గట్టిగా ఆ పండితుడే కాదమ్మా, మా కరుణాకర్ సుక్కుణ గాని, మా లలిత్ గాని,
మా పక్కన కూర్చున్నారే ఎప్పుడు అందరికి ఊపు కలిగిస్తూ రకరకాల మాటలు చెప్తూ, ఏమండి ఇద్దరి దగ్గర విన్నాను నేను ఈ మాట. మొట్టమొదట మా లలిత్ గారి దగ్గర విని నేను వాడేసుకున్నా కూడా. ఏమండి గోవర్ధన పర్వతాన్ని చిటికినేలతో తినవాడు కావాలి గాని చెక్క ముక్కనెత్తలేక కటికిల పడ్డవాడు మనకెందుకండి అనే మాట ఆయన వాడారు. కాబట్టి ఇలాంటి గొప్పవైనటువంటి ధర్మంలో పుట్టినటువంటి మనమందరం ఎంత అదృష్టవంతులమమ్మా, భాగ్యవంతులం. ఈ పరాప్రకృతిని ఆ పరమాత్మలో చేర్చినప్పుడు ఏ కథలు లేనటువంటి వాడికి కథలు వస్తాయి. మా సీతమ్మ ఉంటే కథలు, మా సీతమ్మ లేకపోతే కథలకుండా ఉండడం, ఈ రెండు ఆయనలో ఉన్నాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని మనం చెప్పుకుంటాం కదా. లేకపోతే స్పందించడానికి కూడా శక్తి లేనివాడు రాముడు. మనందరినీ అనుగ్రహించడం కోసం మధ్యలో ఇందాక చెప్పారే, ఆ హలములో పైనుంచి చుక్క వస్తే ప్రకృతికి అన్నం, మా అమ్మ వస్తే అన్నం, లేకపోతే ఏం లేదు. ఆ ఇరువురు ఒకటే అయినా అనుగ్రహ రూపం అమ్మది, ఆత్మస్వరూపం అయ్యది. ఆ ఆత్మస్వరూపంలో కూడా మళ్ళీ వాళ్ళు వాదనకు వస్తారేమో, ఆ అమ్మ ఎంత గొప్పదయ్యా పరాప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతే అంటే, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పేటువంటి స్థితి. అప్పుడు మళ్ళీ ఆ కరాంగుళి నఖోత్పన్న అంటే ఇట్లా అనాలిగా, అనాలంటే చైతన్యం కావాలి, అది మళ్ళీ మా రామచంద్రమూర్తి. కాబట్టి అభేదమైనటువంటి స్థితిలో ఆ పార్వతీ పరమేశ్వరులు, ఈ సీతారాములు, ఆ వాణి హిరణ్య గర్భులు ముగ్గురు కూడా మనల్ని ఎప్పుడు అనుగ్రహించాలి. భారతదేశంలో ఉండే పెళ్లిళ్ళన్నీ కూడా మళ్ళీ విడాకులు లేకుండా ఆనందంగా సీతారాముల వివాహం లాగా ఉండాలి. వాళ్ళిద్దరి గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఏమండి మొగుడి మాట పెళ్ళాం వినాలా, పెళ్ళాం మాట మొగుడు వినాలా, ఇదో పెద్ద చర్చ. పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు, మొగుడు మాట పెళ్ళాం విన్నా పర్లేదు, ఎటొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. కాబట్టి అలాంటి స్థితిలో మనం అందరం ఉండాలి అంటే ఆ సీతారాముల్ని చూసి నేర్చుకోవాలి దాంపత్యం అంటే ఏమిటి అనేది. అంత అద్భుతమైనటువంటి సీతారాముల వారికి జీలకర్ర బెల్లం దాకా వచ్చారు కాబట్టి క్షణాలుగా రామచంద్ర ప్రభు సీతామాత తొలి చూపు చూస్తున్నారు. అబ్బా కనకన రుచిరా కనకవసన నిన్ను కనకన రుచిరా అన్నాడా లేదా? కామించి ప్రేమ మీర చెప్పండి చెప్పండి చెప్పండి. అభ్రాతుగ్నీం వరుణాపదిగ్నీం బృహస్పతే ఇంద్రాభుగ్నగ్నేం లక్ష్యంతామస్యై సవేదస్సువా క్షమాణో కన్యామరమీక్షేత. అమ్మవారు చక్కగా ఇప్పుడు ఆ స్వామి వారిని రామచంద్ర ప్రభుని చూస్తూ ఉన్నారండి. దయా మీదో వరుణ సమయుతాం శ్రీ రామచంద్ర ప్రభువున సా కన్యామరమీక్షేత మహాసంకల్పే. ఇప్పుడు ఆ స్వామివారి చంద్ర సీతామాత యొక్క జననము